హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. బయోఅవైలబిలిటీ స్టడీస్ ఆర్ కండక్టెడ్ టు నో ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. అగైన్ ఎక్సెప్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 కరెక్ట్, ఒకటి కాదు అని. సో బయోఅవైలబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ జెనరిక్ డ్రగ్స్. అంటే బయోఅవైలబిలిటీ బయో ఈక్వలెన్స్ డాటా బట్టి ఇన్నోవేటర్ డ్రగ్తో జెనరిక్ డ్రగ్ కంపారబుల్గా ఉంటే ANDA అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ ద్వారా జెనరిక్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. హ్యాచ్-వ్యాక్స్మన్ యాక్ట్ చెప్పేది ఇదే. అయితే బయోఅవైలబిలిటీ అంటే ద రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డ్రగ్ దట్ రీచెస్ సిస్టమిక్ సర్క్యులేషన్. అండర్స్టాండ్ దట్. రేట్ అండ్ ఎక్స్టెంట్ అంటే ఇమాజిన్ పారాసిటమాల్ లాంటి డ్రగ్ తీసుకున్నారు, డోలో 650 mg తీసుకున్నారు. అయితే 650 mg బ్లడ్లోకి రీచ్ అవుతుందా? అవ్వదు. అందులో 90% 85% రీచ్ అవుతుంది. దాన్నే ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ దట్ రీచెస్ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సెకండ్ వన్ రేట్, అంటే ఎంత టైంలో రీచ్ అవుతుంది. సో ఈ రెండింటిని స్టడీ చేసేదే బయోఅవైలబిలిటీ స్టడీస్. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ 1, టు నో ద ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఎట్ విచ్ టాక్సిటీ అకర్స్. బయోఅవైలబిలిటీ స్టడీస్ టాక్సిటీ లెవెల్స్ తెలుసుకోవడానికే చేస్తారు. ఇట్ విల్ టెల్ యూ Cmax, అంటే మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్, Cmax గురించి. అండ్ దెన్ థెరపెటిక్ విండో, మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్, మ్యాక్సిమం టాలరబుల్ కాన్సన్ట్రేషన్, అంటే ఏ కాన్సన్ట్రేషన్ విండోలో డ్రగ్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, వీటి గురించి కూడా బయోఅవైలబిలిటీ స్టడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఎస్, బయోఅవైలబిలిటీ స్టడీస్ ఆర్ కండక్టెడ్ టు నో దట్. క్వశ్చన్ ఏంటి, ఎక్సెప్ట్ అని అడిగారు. సో ఫస్ట్ ఇది కాదు. సెకండ్ వన్, స్టడీ ఆఫ్ సిస్టమిక్ బయోఅవైలబిలిటీ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడక్షన్ బ్యాచెస్ ఆఫ్ ద డోసేజ్ ఫార్మ్. సో ఒకే డ్రగ్ డిఫరెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ని కంపేర్ చేస్తారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయోఅవైలబిలిటీ అందుకే చేస్తారు, అంటే బ్యాచ్ టు బ్యాచ్ కంటెంట్ యూనిఫామిటీ ఉందా లేదా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో చేస్తారు. సో ఆప్షన్ 2 కూడా రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ వన్, టు నో ద డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్స్, అంటే హౌ లాంగ్ ఇట్ యాక్ట్స్. Tmax అంటారు. Tmax, T12, ఏరియా అండర్ కర్వ్, ఇవన్నీ ఇట్ విల్ టెల్ యూ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద డ్రగ్. సో ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. అడిగింది ఏంటి, బయోఅవైలబిలిటీ కండక్టెడ్ టు నో ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ అని అడిగారు, అంటే ఆల్ ద 3 ఆర్ కండక్టెడ్ టు నో బై బయోఅవైలబిలిటీ. నెక్స్ట్ వన్ ఈస్ టు కంపేర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎక్సిపియంట్స్ ఇన్ ద డోసేజ్ ఫార్మ్స్. బయోఅవైలబిలిటీలో వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద యాక్టివ్ డ్రగ్. ఆ యాక్టివ్ డ్రగ్ రేట్ ఎక్స్టెంట్ మాత్రమే మనకు కావాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్సిపియంట్స్కి దేర్ ఈస్ నో యాక్టివిటీ. సో వీఆర్ నో వే కన్సర్న్డ్ విత్ excipients in case of bioavailability studies. So the right one, అడిగిన క్వశ్చన్కి రైట్ ఆప్షన్ is to compare the concentration of excipients in the dosage form. So bioavailability is not conducted to know this one. So option 4 for this question is right answer. As I told you, BA, bioavailability and bioequivalence are very crucial parameters for ANDA application, abbreviated new drug application. జెనరిక్ డ్రగ్స్ మార్కెట్లోకి రావాలంటే ఈ డాక్యుమెంట్స్ కావాలి. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఇన్స్టెడ్ ఆఫ్ కండక్టింగ్ క్లినికల్ ట్రయల్స్ అన్ని కండక్ట్ చేసే బదులు కేవలం బయోఅవైలబిలిటీ బయోఎక్వివలెన్స్ స్టడీస్ కండక్ట్ చేసి జెనరిక్స్ మార్కెట్లోకి వస్తాయి. అందుకే వాటి ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.